ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఒక పనస్థానంలో వచ్చేస్తుంది, లేదా కొబ్బరి పనసకాయ స్థానంలో వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, ఇలాగా వాపు వచ్చేస్తుంది. సెల్యులైటిస్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్ ప్రమాదం. చూస్తూ ఉండగా మెడ బిగిసిపోవచ్చు, సఫకేట్ అవ్వచ్చు, ఇంటర్నల్గా కూడా స్వెల్లింగ్, గొంతు నొక్కేయచ్చు, ఇలాంటి విధంగా జరగచ్చు. సో వెరీ ర్యాపిడ్ డేంజరస్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్ బెల్డోనాలో ఉంది, బ్లూస్టాక్స్లో ఉన్నది. ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఈస్ ఇన్ బెల్డోనా ఇట్ ఈస్ రెడ్, ఇన్ బ్లూస్టాక్స్ ఇట్ ఈస్ జస్ట్ వాటరీ అండ్ గ్లాస్ లైక్ ట్రాన్స్పరెంట్. బ్లూస్టాక్స్ వారికి రంగు లేక లోపలి భాగంలో కనిపిస్తుంది. మస్తుగా ఉంటుంది బ్లూస్టాక్స్. You will find another drug also, variolina, that is the vaccine of smallpox. ఇది కావాల్సిన వాళ్ళు కూడా అలాగే వాపు వచ్చేస్తుంది, ఉట్టి నీరు ఉంటుంది. ది డిఫరెన్స్ ఈస్ ఇన్ variolin swelling it bursts and the water goes out and the fellow may die sometimes. ఒకప్పుడు ఈ నీళ్లు బయటికి పోతాయి, చిటికి లేదా అలాగే ఉండిపోతాయి. అండ్ ది variolin fellow gets many such swellings. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అలా వస్తాయి. And generally, as far as my experience goes, very few people survive if they go into such condition. ఇలాంటి నీటి బుగ్గల వంటి వాపులు వచ్చి ఒకటి కాకుండా ఎక్కువ ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూ ఉన్నట్లయితే దే గో ఇంటూ ఇన్ఫెక్షన్ అండ్ వూండ్స్. ఇవన్నీ పుండ్లు అయిపోయి నల్లబడిపోతాయి. గ్రాడ్యువల్లీ దే గో ఇంటూ గ్యాంగ్రీనస్ టైప్ అల్సర్స్ అండ్ ది ఫెలో డైస్. చాలా డేంజరస్ కండిషన్. Less dangerous it is in belladonna and much less dangerous in Brewstocks. మూడు డేంజరసే. వేరియలినం వాళ్ళ కేసుల్లో బతికిన కన్నా ఎక్కువ మంది బతుకుతారు బెల్డోనా కేసుల్లో. బెల్డోనా వాళ్ళ కన్నా బ్రూస్టాక్స్ వాళ్ళు ఎక్కువ మంది బతుకుతారు. బ్రూస్టాక్స్ లో ఒకటే డేంజర్, వాపి పోయి సఫకేట్ చేస్తుంది, ఇంటర్నల్గా వస్తుందనే కానీ ఇంకా అంతకంటే డేంజర్ ఏం లేదు. బెల్డోనాలో ది disease itself may kill the fellow because of its dangerous nature. So that's the difference between belladonna swelling and the swelling of the other two drugs. And sometimes the swelling has stinging sensation. కందిరీగలో తేనెటీగలో కుట్టుతున్నట్లు మంట ఉంటుంది కోపం. ఇట్ హ్యాస్ బర్నింగ్ పెయిన్, మంట నొప్పి కలిసి ఉంటుంది. అనదర్ మోడాలిటీ ఆఫ్ బెల్డోనా ఈజ్ నెక్స్ట్ వన్, థ్రాబింగ్. ది పేషెంట్ థ్రాబ్స్, సంకోచ వ్యాకోచములు పొందుతూ ఉంటాడు. స్వెల్లింగ్ అయిన చోట కూడా లోపల వాడికి ఏదో ఇలా అంటున్నట్టు ఉంటుంది, భజన చేస్తున్నట్టు, నొక్కుతున్నట్టు వదులుతున్నట్టు, నొక్కుతున్నట్లు వదులుతున్నట్లు. ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ pressed and left like this. Throbbing type of sensation. In epirate you will find the throbbing in toothache and earache etc. But here the throbbing is in the swelling. And sometimes the patient as a whole feels the throbbing sensation in belladonna. మొత్తం ఒళ్ళంతా మొత్తం అంతా కూడా ఇట్లా అంటున్నట్టుగా లోపల ఫీల్ అవుతాడు. అవుతాయో అనదు. Epis also. Yes, burning and stinging is almost similar to that of epis. The only difference being epis fellow feels very happy with cold water application, whereas belladonna fellow can never bear cold water application. But for that you can find no difference between the two. And generally the fever of belladonna is higher than the fever of epis. Many times epis patients may not be having fever.
అది తేడా. సరిగ్గా ఆ వాపులో ముళ్ళు పెట్టి పుడుతున్నట్టు ఉంటుందని బెల్డోనాకి ఉంటుంది, ఎపిస్కి ఉంటుంది. కానీ బెల్డోనా వాడికి సన్నీళ్ళు తగలకూడదు, భయం, బాధ, విపరీతమైన బాధ. ఎపిస్ వాడికి సన్నీళ్ళు మీద పోసుకుంటే ప్రాణానికి భయంగా ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, పెయిన్స్ కమ్ సడన్లీ అండ్ గో సడన్లీ. ఏ నొప్పైనా గభాల్లో వచ్చి గభాల్లో పోతూ ఉంటుంది. అండ్ ది పెయిన్ కాజెస్ యాగోనీ. ప్రాణబాధ, నరకబాధగా ఉంటుంది వచ్చినప్పుడు నొప్పి. Just like the aconite pain, the belladonna pain also is as violent as the aconite pain. But in aconite there will not be the swelling and the redness and burning. You move on. And the pains in belladonna will be aggravated from light. కళ్ళ మీద వెలుతురు పడితే వాడికి ఒంటి మీద ఎక్కడ నొప్పున్నా ఎక్కువ, లేదా ఎక్కువ చోట వెలుతురు పడ్డ ఎక్కువ. He cannot bear any light upon his body or eyes or the affected part. Aggravated from least movement. ఏమాత్రం కదలిన విపరీత బాధ. ఏమాత్రం సరే వాడికి కదిలితే విపరీతం. బ్రెయిన్ ఎలాగా తల కదిలిస్తే తల దన్ 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 లోపల వాయించేస్తున్నట్టు వీడికంటే. పడుకున్న వాడు లేచి కూర్చుంటే ఓ 2 నిమిషాలు ఇలా కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ ది ఫెలో జస్ట్ సిట్స్ అప్ ఆన్ బెడ్, హీ ఫీల్స్ సంథింగ్ ఈజ్ హ్యామరింగ్ ఆన్ హిజ్ హెడ్ ఫర్ అబౌట్ ఫ్యూ మినిట్స్ అంటిల్ హీ ఈజ్ సెటిల్డ్ అగైన్. కూర్చుని కాసేపు సెటిల్ అవ్వాలి, అంటే అలా బుర్ర వాయిస్తూ ఉంటుంది. ఇది రెండింటికి సమానంగానే ఉన్నది. అగ్రవేటెడ్ ఫ్రమ్ కోల్డ్. చల్లని గాలి వేసిన, చల్లని నీరు తగిలిన, with cold water or cold breeze, the fellow feels great aggravation. ప్రాణం పోతుంది, గిలగిల నరాల మీద పోట్లు పొడిచినట్టు ఉంటుంది, కట్టి పెట్టి పొడిచినట్టు ఉంటుంది. చల్లగా తగిలితే ముందు మీద తగిలిందన్నట్టు ఉంటుంది అంటారే, అలా ఉంటుంది. అండ్ ఆల్సో అగ్రవేటెడ్ ఫ్రమ్ ఏ జారింగ్ సౌండ్. కిర్రుమని ఏ శబ్దం వినపడినా ఒళ్ళంతర కంపరం, సలపరం, అన్ని బాధలు ఎక్కువైపోతాయి. దుర్భరంగా, భీకరంగా ఉంటాయి ఏ బాధ వచ్చిన. సో అబౌట్ ది పెయిన్స్ ఆఫ్ బెల్డోనా, దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ మోడాలిటీస్. అగ్రవేటెడ్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్. దట్ మీన్స్ he was not having any trouble on the spot before he was exposed. After exposure, he developed a swelling or redness or some portion which makes him suffer too much. So you can compare this with roostocks. In roostocks, the exposed part becomes paralyzed, numb, and having formication. ఎర్రచీమను కరుస్తున్న సెన్సేషన్ ఉంటుంది, తిమ్మిరెక్కుతుంది, మొద్దు బారుతుంది, నొప్పి కూడా. ఇది రూస్టాక్స్ లో గుర్తుందా? చెప్పుకున్నాం. రైట్ ఇన్ ఏ కార్ in the morning, directly the wind blows to the face, the part becomes numb. చీమలు కుడుతున్నట్టు ఉంటుంది లోపల. దట్ ఈస్ రూస్టాక్స్. And this is the part was normal, and afterwards it is too painful. Lopala, from the tooth into the eye, into the ear, it shoots after the exposure. So it has many common things between aconite and belladonna. విపరీతమైనటువంటి బాధ అనమాట, ఎక్స్పోజర్ టు కోల్డ్. ది పేషెంట్ వాంట్స్ టు బి ర్యాప్డ్ వార్మ్లీ. వెచ్చగా దుప్పట్లతో, రగ్గులతో కప్పవలేము. దెన్ హీ ఫీల్స్ ది సఫరింగ్ బెటర్. కప్పితే చాలా హాయిగా ఉంటుంది, బాగుంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ది పెయిన్స్ ఆఫ్ బెల్డోనా.
And then about the headache, తలనొప్పి. బ్రెయిన్ మూవింగ్ ఇన్ ది హెడ్, అంటే తలకాయలో మెదడు పురుడికాయలాగా ఇట్లా తలకాయ మూవ్ చేస్తే మూవ్ అలా అనిపిస్తుంది. లోపల he feels as if the contents were moving by the movement of the head, and he feels too much painful because the brain is dashing to the walls of the head. That is how it feels. వెలగపండు కొడితే ఉంటుంది, మెచ్యూర్ అయిన కోడిగుండు, పురటికాయ ఆ మాత్రమే ఫీల్ అవుతాడు. So that is one of the typical conditions of belladonna. The fellow feels that the contents of the head are moving when he moves the head, which is not at all correct, but which he feels literally. Even a doctor, he feels it when he is in such a condition. లోపల మోవటం లేదని తెలుసు కానీ మోగుతున్నట్టే ఉంది అని అనిపిస్తుంది. డాక్టర్ అయినంతే, ఎవరైనా అంతే. ఈవెన్ అన్ యాక్టర్ aggravated from every step. The belladonna fellow should never walk when he is having headache. ఒక అడుగు పెట్టినప్పుడల్లా మొత్తం 3 అడుగుల్లో బ్రహ్మాండం నిండిపోతుంది. తల కాళ్ళలో పెడితే ఇక్కడ ఇది ఊడి కింద పడిపోతుంది, ముక్కలై సహస్ర శకలాలు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏదో తల 1000 ముక్కలే పడిపోతుంది శబ్దం ఇస్తారే, అలాగే ఒక అడుగు వేసేటికి కొంత పడబోతున్నట్టు, ఇంకో అడుగు వేస్తే పూర్తిగా పడుతూనే ఉన్నట్టుగా ఉంటుంది. చెవులు 2 పోసి ఉంచుకున్నట్టు పొరగా. So, every step the fellow walks, it makes a hell of pain because it increases the headache. And when he is not moving, it is okay. కదలకుండా ఉంటే హాయిగా ఉంటుంది. Every movement increases. Suppose he is lying on the bed, his wife comes and says, "My dear, lift your head, I will put the pillow there." తల ఇట్లా ఎత్తాడంటే ఇటేడు లోకాలు అటేడు లోకాలు కింద మీద అయిపోతాయి. వెళ్ళడం వాడికి తల కొంచెం ఎక్కితే గిల 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 మళ్ళీ తర్వాత పిల్లో పెట్టాడు. సంగతి కదే ఎందుకు పెట్టబోదు ఇప్పుడే అంటాడు. అంటూ ఉంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది మాట్లాడినాడు. సో ఇఫ్ హీ జస్ట్ raises, lifts the head for a pillow, he is almost dead with headache, pulsating type of headache. And if after half an hour she says, "Will you please sit down, my dear, to drink something?" సంపాదించండి ఇలా తిండి పెట్టేటికి ప్రాణం పోయినట్టయితే తిండి పెడతానంటూ వదిలేమంట తీసుకెళ్ళి అక్కర్లేదంటే. He never wants to change his position because he is a hell to his head. అలాగే చేయబడి చెప్పింది అనుకోండి, మొత్తం నుంచి బుర్ర ఊడి కింద పడిపోయింది. అలా ఉంటుంది పెట్టాలి. ఓడదని తెలుసు, పడదని తెలుసు, కానీ ఊడి పడ్డట్టే ఉంటుంది. దట్ ఈస్ belladonna. So every moment aggravates. Even turning the eyeballs aggravates the headache. కనుగురుట్లు కదల్చినను తలనొప్పి హెచ్చిపోవును. బ్లడ్ రషింగ్ టు ది హెడ్, అది పడుతుంది. రక్తం అంతా తనలోకి వెళ్ళిపోతున్నట్టు, ఏదో స్టవ్ వెలిగిస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడికి ఎగుమతి చేస్తున్నారు వార్తలు. అంత రక్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా చోటు లేదు, దన్ 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 కొట్టేస్తూ ఉంటుంది. కళ్ళకి కనిపిస్తుంది, ఎలా తిరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ 2 నిమిషాలు సరువు ఏం చేద్దంటే కూర్చున్నట్టు పాపం, అంటే వాడు చేసిన అపచారం. లేచి పడుకున్న వాడు లేచి కూర్చున్నట్టు ఎట్లేదండి. అంటే కూర్చుంటే మొట్టికాయ, నుంచుంటే మొట్టికాయ అట్లా ఉంటుంది అనమాట. జస్ట్ హీ సిట్స్ డౌన్, హీ ఫీల్స్ ఆల్ ది హెడ్ రషింగ్ ఇన్ టు ది హెడ్. హీ హ్యాస్ టు సిట్ లైక్ దట్, dazed for few minutes. That is belladonna headache. As if the head would burst. క్లియర్గా వాడు ఫీల్ అవుతాడు. ఇక్కడి నుంచి తుప్పులు బద్దల యువతలకు వచ్చేస్తుంది, ఇంకేం లాభం అయిపోయింది. He feels also the eyes pressed out. కనుగుడ్లు బయటికి తోసేయబడుతున్నాయి తలనొప్పితో, పత్తికాయలాగా అన్నట్టు ఫీల్ అవుతుంది. కెనాట్ బి టచ్డ్ ఆన్ ది ఎఫెక్టెడ్ పార్ట్. తలలో ఎక్కడ నొప్పో అక్కడ
నేను కొన్ని చూస్తానండి అంటున్నాడు, పడతానండి. ముట్టుకుంటే ప్రాణం పోతు గిలగిలగిలో పోతున్నాడు, ముట్టుకునేవాడు. కెనాట్ బి టచ్. అండ్ హీ కెన్ నెవర్ అలౌ ది ఎయిర్ కోమ్. ఆ జబ్బు తగ్గే వరకు బుర్రలో దువ్వెన పెడతా అంటే గొడ్డలు పెడతానంటాడు తలపై. అసలే బుర్ర ఊడిపోతుందని చూస్తుంటే అందులో ఊడే తల్లి దువ్వెన కూడా ఎందుకని. ఇది తలనొప్పుల సంగతి. అనదర్ మోడాలిటీ స్పాజం, క్లచింగ్ అంటే హిక్కప్. స్పాజం అంటే నేను చెప్పుకున్నాను, ఎక్కడన్నా పట్టేసినట్టు ఉంటుంది, దెక్కుబడినట్లు ఉంటుంది. క్లచింగ్ అంటే బ్రేక్ తొక్కేసేసినట్టు ఉంటుంది, గొంతులో నేర్పు బిగించేసినట్టు, లేకపోతే తలకాయలో ఏదో అంటు బిగించేసినట్టు అంటాడు. అక్కడ ఇక్కడ పట్టేస్తుంది గొంతులో. ఈ ఫీల్స్ సమ్ కన్స్ట్రిక్షన్, హారిబుల్ కన్స్ట్రిక్షన్ లైక్ దట్. బైక్ ఎక్కి నిచ్చెన నుంచి తప్పు దిగడం, ఆ పైన అది నిచ్చెన కింద ఎవరు ఉంటుంది, భార్య నిచ్చెన పైన ఒకటి ఉంటాడు, ఓ అంటే ముందు పడ పైన ఓ ఎక్కి వచ్చి ఆగిపోతాయి. ఇట్లాంటివన్నీ వెళ్ళడం వేస్తే అయిపోతాయి. ఆ సింటంలో డిఫరెన్స్ ఏం లేదు, మిగతా సింటమ్స్ లో చూసుకోవాల్సింది. ఆ సింటంలో ఆర్థిక కంటే వీరికి ఎక్కువ భయం. స్పేదం అంటే మీకు అన్నింటిలో ఏదైనా సరే డొక్కలు పట్టేనా ఎక్కడో ఎక్కడ పట్టేస్తున్నాడు, గట్టిగా పట్టేస్తున్నాడు. క్లచింగ్ గుండెలో ఇలా చక్కగా గడి చేసినట్టు పట్టేస్తుంది, ఇంక కదలేదు. గుండె పెట్టేసినట్టే క్యాక్టస్ 30 సెకండ్స్. But not hiccup that continues for 1 or 2 days for old people. It is sudden. Suddenly the fellow gets hiccup and he is stuck. Then వెళ్ళాం. అది వరకు వాడికి అలవాట్లేదు అవ్వలేదు వెళ్ళాం. ఏమన్నాడు కావాలంటే అడగచ్చు అమ్మా. క్యాక్టస్ గ్రాండిఫ్లోరా, క్యాక్టస్ అంటే చాలు మొత్తం పేరు అది. ఎనీవేర్ ఇట్ మే బి ఇన్ ది థ్రోట్ ఆర్ ఇట్ మే బి ఇన్ ది చెస్ట్. ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. హెడేక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పాజం. నౌ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ స్పాజం అండ్ హికప్ అండ్ క్లచింగ్. అనదర్ indication in cerebral fevers etc. in dangerous conditions the fellow is in stupor and stupor ke పూర్తిగా మత్తు స్థితిలో ఉంటాడు, మన స్థితిలో ఉంటాడు. నిద్ర లాంటి పరిస్థితి నిద్ర కాదు, తెలియలేదు. అండ్ ఇన్ స్టూపర్ he cries out many times, అరుస్తూ ఉంటాడు. That is, he is senseless and he will be howling and crying on the bed. You will find this in cerebral fevers. అలా మన తెలుగులో ఉంటాడు, ఉంటుండే అని వాడు. You will find the same thing in abyss also. Abyss. But in abyss, it will be like a bird. The cry will be like a bird. Patient abyss లో ఒక పిట్ట రూపంలాగా వస్తుంది. And it has a musical rhythm. That is, the time period still is exact in abyss. అలా తెలుగు జరుపుకుంటాడు. abyss. మీరు షాక్ వాచ్ పెట్టుకుని చూస్తే సరిగ్గా ఇంటర్వల్ ఒకటే ఉంటుంది ఎబిస్ వచ్చిన. ఇన్ బెల్డోనా ఇట్ విల్ బి ఎ ప్రొలాంగ్డ్ క్రై.
he will be weeping unconsciously and crying. Belladonna, belladonna. Like a dog, he howls in belladonna. Belladonna. Like a bird in abyss. Abyss also makes miracles in cerebral figures. All plant and animal poisons, they work wonders in cerebral figures. Belladonna plant is highly poisonous to eat. ఎవరు నోట్లో పెట్టుకుంటారు వీలైంది కదా. Abyss is the poison taken from the sting of a bee. Honey bee. తేనెటీగ పుట్టేది ఉంటుంది అవయవం. దాంట్లో ఉన్నటువంటి లిఖన్ తీసి దానితో తయారు చేసిన మందు ఎబిస్ అంటే. So this is one thing, cries in stupor and another modality. And symptoms are better by driving the head back. పక్క మీద దిండు మించి అవతల beyond the pillow into the depression he throws the head. In Helleborus he is not better, but he unconsciously does it and he goes down the bed. He is not conscious and he is not better. But in Belladonna he feels very happy by doing it. ఇలా పెట్టేస్తారు. అంటే తల బెడ్లోకి తోసేస్తూ ఉంటాడు. ఎక్కడ లోతుగా ఉందో అక్కడికి తోస్తూ ఉంటాడు. In Helleborus also he does the same thing, but not to any soothing effect at all, but it is a mechanical action in Helleborus. Helleborus కావాల్సిన వాళ్ళు కూడా పేషెంట్స్ అట్లాగే ఉంటారు. And we have no chance to mistake between Belladonna and Helleborus. Nothing పాడైపోయో లేకపోతే ట్రీట్మెంట్ ఆలస్యమయ్యో వారం 10 రోజులు ఇతరులు వాడు తెలియపోయిన కండిషన్లో వేస్తే అది అక్కడి నుంచి మళ్ళీ వాడు బతకడానికి ఛాన్స్ ఉంటే బతికించడానికి Helleborus. Whereas Belladonna has no place after 2 days or maximum 3 days. ఆన్సెట్లోనే కానీ బెల్లాడోనాకి ప్లేస్ లేదు. So always Helleborus comes into the picture when the fellow is semi-conscious or unconscious after a prolonged period in acute illness, especially in typhoid. The fellow will be staring. ఇలా చూస్తూ ఉంటాడు Helleborus. For some moments people appear to him, for some moments they do not appear because his eyes are like the eyes of corpse, alternating sense. The sense is alternating in the eyes. కొన్ని క్షణాలు కనిపిస్తూ ఉంటుంది, కొన్ని క్షణాలు ఇలా తెలుసుకున్న గోరి కేళ్ళలాగే శావం కేళ్ళలే ఉంటాయి Helleborus గారు. And he will be moving one hand and one leg involuntarily on the bed. One side, one hand and one leg he will be moving on the bed. And the other side he cannot move because it is paralyzed. రెండవ పక్కన చెయ్యి కాలి పక్షవాతం వచ్చిన కండిషన్ ఉండిపోతుంది. Sometimes it may be permanently paralyzed. The other part will be moving. This is Helleborus. And also exactly the same condition in Ginkgo metallicum also. This is Helleborus. And also exactly the same condition in Ginkgo metallicum also. Helleborus and Ginkgo metallicum. Remember the two drugs together. The only difference is in Ginkgo metallicum the case has gone like that because of a suppressed eruption. Ginkgo metallicum నందు పొంగు జ్వరము మొదలైనవి ఒంటి మీదకి రానియకుండా అణిచివేయడం వలన అట్టి పరిస్థితి ఏర్పడడం. ఫర్ ఎగ్జాంపుల్ a measles fever, eruption fever, or chicken pox or smallpox. When it is in its early stages, in its condition
condition of fever. Unfortunately, they have gone to an inexperienced little doctor who has very recently started his career. Then he gave the fellow very strong doses to control the temperature. What happens in eruption fever? The temperature is controlled, the eruption is suppressed. పైకి రాదు, పొంగుగానే ఒంటి మీదకి రాదు. And he goes into giddiness, తెలివి తప్పుతుంది, throat pain, గొంతు నొప్పి వస్తుంది, and fingers making movements like this on the bed. జింక మెటల్కంలో వెళ్ళిలా అంటూ ఉంటాడు. And those also making such movement, కాళ్ళు కూడా బట్టలు వెళ్ళిలా తొక్కి పట్టి ఇలా పక్క మీద అంటూ ఉంటాడు. And even when they are conscious, they are involuntarily doing it in Jinka Metalka. Habit of a person is different. You can clearly understand if it is a habit or not. మీకు తెలుస్తుంది అక్కడ. He cannot control it. Even though he is conscious, he cannot control it. It's not habit. అప్పుడే వస్తుంది వాడికి. ఎప్పుడైతే వాడికి సప్రెస్ అయిందో ఎరప్షన్, అప్పుడు వెంటనే ఇవి వస్తాయి ఈ మూమెంట్స్. And he will be rubbing his feet up and down on the bed. And also, the moment the fever came to control, that is the disease has taken a long time, the fellow goes into 2 or 3 vomitings in Jinka Metalka. And then he goes into semi-stuporous condition. సగం తెలివి ఉంటే సగం తెలివి లేకుండా. And then through an interval of 3 or 4 days, the case becomes rotten and goes into complete stupor. చాలా పాడైపోయి పూర్తి తెలివి తగ్గిపోతుంది. ఒక 3-4 రోజుల్లో 3-4 రోజులు పడుతుంది, బతుకుతాడు. అంటే ఇంకా వాడు బతకడానికి అవకాశం ఉంది. Then if you give Jinka Metalka, generally you should give 1 hour. We had a child having little vomitings after fever in the slum area. The child was taken to the general hospital. The father wanted to take her to homeopathy. The mother and the other relatives, they wanted to take the child to the children ward. Unfortunately, there was a strike of nurses in those days, and the child was not looked after. For 24 hours, she was not given any medicine at all. She was given some fluids, that's all. And she is going into complete stupor. And the father has violently pulled out the child and came out and said, she may die or she may live. Let us use homeopathy, because they are not giving any medicine at all there. So we examined the child and gave Jinka Metalka 1 hour. For about 24 hours, there will be no change at all. That's the tragedy with Jinka Metalka. And Heliporus also sometimes, because it was 24 hours when the child was receding from consciousness to unconsciousness. And again it takes about 24 hours or 30 hours before the consciousness regains. So we had to wait for 24 hours, not knowing if the child is going to die or live. And then, you know what happens? The child grinds the teeth like that, and with horrible sounds, it screams. And it makes horrible movements like that. Kant says, you are lucky, the child is regaining her consciousness and the nerves are awakening again, don't change it. And about 3 or 4 hours of such wrestling, you find 1 broad loose motion or 1 vomiting, which is a sure sign of recovery.
recovery. And Kant says, if you administer any dose to control the motion or the vomit, if you give any other medicine, Kant says, as sure as anything, you will have a dead child in your arms. Because the Jingametal is cut up. Same thing with Heliporus also. The same sentence Kant uses in two drugs. So the mother should not be allowed to be with the child when these two drugs are working. Then in 30 hours the child came to consciousness and demanded food. So these two drugs come sometime after the acute illness is decomposed or what, complicated. Whereas belladonna comes in the onset, just beginning itself. That's the difference. Heliporus, if the situation is too horrible, you can give 1 m directly and wait for 24 hours. Sure as anything, the child will be saved. 1 m is always a safe potency. అంటే పూర్తిగా అన్కాన్షియస్ కాకుండా ఉంటే 200 వేయచ్చు, పూర్తిగా అన్కాన్షియస్గా అయిపోయి ఇంకా బతుకుతుందా లేదా అంటే 1 m వేయచ్చు. నేను చాలా కేసుల్లో 1 m వేశాను. సార్ కండిషన్ ఇప్పుడు యాక్చువల్గా మనం జడ్జ్ చేసుకోవాలి వాడు చెప్పిన పొటెన్సీలో వాడు ఇచ్చినటువంటి లెసన్స్ బట్టి. Yes, that is, they may be lucky many times, but this is, it is brain clear. Yes, if the patient is lucky, they will recover within half an hour. Within 5 minutes of admission dose, the patient came to consciousness. Maybe. Within 5 minutes. Yes, it all depends upon. The parents 10 minutes, but within 5 minutes. It all depends upon. Yes, they are lucky. It may be 5 minutes or it may be 24 hours. అది చెప్పలేము. ఎందుకు ఎంతలో రికవర్ అవుతుంది అనేది మానవుడు ఈ భూమి మీద ఏమీ చెప్పలేదు. దిస్ ఈస్ ది అదర్ ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీ, మ్యాక్సిమం పాసిబిలిటీ. 30 hours, there were cases where we waited for 30 hours and the patient survived. But there are cases where the patient survived within minutes. అది ఎప్పుడు ఎట్లా అవుతుంది అనేది ఎవరైనా చెప్పలేము. ఆ ఇండికేషన్స్ బట్టి వెయిట్ అవును అక్కడ కూర్చుంటా అంటే ఇంత కేసు అయితే ఇన్ని గంటల్లో సేవ్ అవుతుంది అనేది అది అక్కడ జరగడానే కానీ ఇక్కడ చెప్పగలిగింది ఎవరు గైడెన్స్ ఏం లేదు. భగవంతుడు 5 నిమిషాలతో పిల్లలు తెప్పించాడు అంటే అంతే. అండ్ దేర్ వాజ్ అ కేస్ వేర్ ఇన్ విచ్ ఐ వెయిటెడ్ ఫర్ 30 hours బట్ ది చైల్డ్ సర్వైవ్డ్. 30 hours లో ఏమీ సూయిల్స్ అయ్యలేదు. హెలిపోరస్ వేస్తే 5 నిమిషాల్లో తెలివించి లేచినటువంటి కేసులు ఎన్నో కేసులు ఉంటాయి. కానీ ఎందుకు ఇందులో 5 నిమిషాలు ఎందుకు లేచారు అనేది ఎవరు చెప్పలేరు. అందులో 30 hours అంటే 30 hours ఉండొచ్చు అని చెప్పాడు. గంట కూడా చెప్పింది ఏంటంటే ఈవెన్ 30 hours యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ది డ్రగ్. దట్ వై హి సెడ్ యూ హావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ సమ్ కేసెస్. మన వెటర్నరీ మెడికల్ గంట కూడా డిస్కషన్లో ఎందుకు చెప్తాడంటే 30 hours లోపు మనం డ్రగ్ వేసేస్తామేమో అని భయం. అది వేసేయకుండా కాషన్ కోసం చెప్పాడు కానీ 30 hours అన్ని కేసులు ఉండి తీరాలని లేదు. ఎందుకు ఏ కేసు ఎందుకు సర్వైవ్ ఎంతసేపట్లో ఉందనేది అసలు మందు లేకుండా మళ్ళీ బతికిన వాళ్ళు లేదు. ఏమో చెప్పలేదు. కింద పెట్టేసి మళ్ళీ తీసిన వాళ్ళు లేరు. మరి బెస్ట్ మెడికల్ ఎయిడ్ నుండి సర్వైవ్ కట్టకుండా పోయిన వాళ్ళు లేదు. కనుక ప్రాణం పోక ఎవరు చెప్పలేదు. అండ్ టుడే there is no medical science which decides the difference, the demarcation between death and life. ఎక్కడ ఉందా అంటే ఇప్పుడు బతికున్నది పేషెంట్, ఇప్పుడు చచ్చిపోయింది అనడానికి మనం ఇంకా సేపు వెయిట్ చేసి డిసైడ్ చేయాల్సిందే. కానీ ఎంత ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా చచ్చిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత బతికినటువంటి కేసులు మనకు చాలా చూస్తాం. ఇవన్నీ సైన్స్ కాదు, దిస్ ఇస్ గాడ్ ఆర్ నేచర్. మా చిన్నప్పుడు there was one gymnastics teacher who died and who was taken in a coffin. He was a Muslim, very sacred Muslim. And after 6 hours, he got up.
ఈజ్ ఓన్లీ అప్రాక్సిమేషన్స్. మనం చేయవలసిన తప్పులు చేయకుండా ఉండటం వరకే, కానీ రిజల్ట్స్ క్షణంలో కనిపించవచ్చు, 5 నిమిషాల్లో కనిపించవచ్చు. కానీ 30 గంటల వెయిట్ చేయాల్సి వచ్చినా మందు మార్చకండి అని చెప్పడం కోసం క్యాంట్ 24 hours 30 hours అని చెప్పాడు. అది సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బెల్లోనా అండ్ ది అదర్ డ్రగ్స్. దీస్ 2 drugs they are required when the case is rotten, whereas belladonna is required only in the beginning. Especially this type of feeling it better in the head, you will find very prominent in belladonna. The other symptoms of the other 2 drugs are not prominent. But one thing is different. In the other 2 drugs, Helleborus or Ginkgo metallicum, the fellow bolts the head into the pillow or the bed. తలపెట్టిలాగా నడుతూ ఉంటాడు. సో ది ఫెలో డైవ్స్, ఈ స్లైడ్స్ డౌన్ ది బెడ్. పక్క మీద కాళ్ళు జారిపోతుంటాడు, మళ్ళీ తీసిపోయి పడుకోబెట్టుకోవాలి. వేరే దీని బెల్లోనా నో సచ్ థింగ్ అకర్స్ బికాస్ he just wants to touch the lowest part of the head. He presses and he never does it like that. హెలిబోరస్లో కానీ జింకో మెటాలికంలో కానీ పక్క నుంచి జారుతాడు, బెల్లోనాలో జారుతాడు. కానీ తలకాయ ఎక్కడో పల్లంగా ఉండి అక్కడ వెళ్ళాడేసేస్తాడు. అది తేడా దానికి దీనికి. అండ్ ఆల్సో అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ by bending head forward. తలనొప్పి కానీ, కళ్ళు నొప్పులు కానీ, మొహం నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఇందులో ఏదైనా సరే ముందుకు ఇలా వంచాడో బుర్ర ఊడి కింద పడిపోయినట్టే ఉంటుంది బెండ. వెనక్కి వచ్చితే తలకాయ. ఇది క్లియర్గా ఎవడికి వాడికి తెలిసినప్పుడు తాను బెల్డోనా వేసుకుంటానే కనిపిస్తుంది. లేదా అబ్జర్వ్ చేయడం కూడా మనకు ఒక న్యాక్ వస్తుంది. కొంతకాలం వెళ్ళేటప్పటికీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది పేషెంట్ himself not explaining us, then you can give belladonna. Another modality, great aggravation from rising up. పడుకుని లేచి కూర్చుని లేచి ఉంచుంటారు, ఇట్లాంటి బుర్ర ఊడిపోతుంది. రైజింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ ఆర్ రైజింగ్ అప్ ఫ్రమ్ ది చైర్, ది ఫెలో ఫీల్స్ ఎ హెల్. లీస్ట్ ప్రెషర్ టు ది ఎఫెక్టెడ్ పార్ట్ మేక్స్ ఏ హెల్ ఆఫ్ ఇట్. కొంచెం ఇట్లా నొప్పుకున్న చాలా విపరీతమైనటువంటి బాధ వస్తుంది. అండ్ అనదర్ థింగ్ వీ టోల్డ్ యు, ఎక్స్పోజర్ ఆఫ్ ది హెడ్ టు కోల్డ్ ఎయిర్ వితౌట్ ఏ హెడ్ కవర్. తలపై కప్పు కొనకుండా చలిగాలి తగిలినచో ప్రాణం పోయినట్టు. అండ్ ఏ షూర్ అగ్రవేషన్ ఆఫ్టర్ ఏ హెయిర్ కట్. జుట్టు కత్తిరించుకున్న రోజున తప్పగా విపరీతమైన తలనొప్పి వచ్చు. సడన్లీ ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ డౌన్ విత్ బెటర్. అండ్ అనదర్ ప్రామినెంట్ అగ్రవేషన్ ఈజ్ ఎక్స్పోజర్ ఆఫ్ ది హెడ్ టు ఫ్లోయింగ్ వాటర్. నీరు ప్రవహిస్తుంటే దాని కింద తలకాయ పెట్టుతాం. సో ది బెల్లాడోనా ఫెలో గెట్స్ హెడేక్ విత్ ఏ ట్యాప్ బాత్. పంపు కింద తల పెడితే వాడికి హెడేక్ వస్తుంది. లేదా నదిలో స్నానం చేస్తే తలనొప్పి వస్తుంది. ఫ్లోయింగ్ వాటర్, మూవింగ్ వాటర్, ఇఫ్ ఇట్ టచెస్ హిస్ హెడ్ హి గెట్స్ హెడేక్. ఆర్ కోల్డ్, హెడ్ కోల్డ్, ఎనీ హెడ్ ట్రబుల్, వాడికి ఉన్నటువంటి హెడ్ ట్రబుల్ మళ్ళీ వచ్చేస్తుంది. This is an exception because this has a recurrence. Belladonna exception. Another modality, complaints start in the head and creep into the neck and shoulders and the lower parts of the body. Generally, complaints travel from head downwards. తలలో బయలుదేరిన బాధలు మెడలోనికి, భుజములలోనికి దిగుతుండడం, మీద నుండి దిగువకు వర్తించుండడం.
time, the head troubles disappear and the patient goes into chronic rheumatic troubles. కాలక్రమమున తలబాధలు మాయమై కీళ్ల బాధలు లోనికి పరిణమించు. So, if the patient gives you a history of headaches before he was a rheumatic patient, be careful to understand that he may require belladonna for a chronic treatment. So, don't believe the statement that belladonna is not useful in chronic disease. Just as belladonna is required for insanity and children with destructive tendencies, here also belladonna cures rheumatism, chronic rheumatism. The rheumatism disappears and the headaches once again appear and they disappear. What potency you have? What Start with 200. You can go in the higher potencies if the situation requires. Otherwise 200 will cure it. Another modality, strabismus due to congestion, especially after high fevers, for example brain fevers. తీవ్ర జ్వరములు మొదలగు బాధలు వచ్చి తగ్గిన కనుక మెల్ల ఏర్పడుట, కడుపు మెల్ల ఏర్పడుతుంది కంట్లో. ఇన్ సమ్ టైఫాయిడ్ కేసెస్ ఆల్సో we find strabismus when the acute condition is dangerous. And in typhoid cases, many of the strabismus patients, they require acid phosphoric, not belladonna. టైఫాయిడ్ లో ప్రమాదకరమైన పరిస్థితిలో మెల్ల వస్తుంది. ది ఐస్ కమ్ టు ది మిడిల్, కళ్ళు కొడుకుల దగ్గరికి వచ్చేస్తాయి. అలాంటప్పుడు యాసిడ్ ఫాస్ఫరిక్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కావాల్సిన వాళ్ళు. అండ్ ఎగారికస్ పీపుల్ విల్ బి దేర్. ఎగారికస్తో కూడా టైఫాయిడ్లో మెల్ల వచ్చి ప్రమాద స్థితిలో ఉన్నవాడు రక్షింపబడ్డారు. నెల వచ్చింది అంటే డేంజరస్ కండిషన్లో ఉన్నాడు అంటున్నాను. టైఫాయిడ్ క్యూర్ అయ్యాక మెల్ల వస్తే లైఫ్ డేంజర్ లేదు, కానీ మధ్యలో మెల్ల వస్తే డేంజరస్. So this is about strabismus. Another modality, great dryness of the mouth, nose, eyes, etc. నోరు కానీ గొంతుగా కానీ కన్నులు కానీ తడి ఆరిపోవుట, విరవిరలాడిపోవుట. You can compare Valsalva and Tuja acute condition. ఎవరైతే డ్రైనెస్ ఆఫ్ ది ఇంటర్నల్ పార్ట్స్ ఉండేది వాటిలో కూడా ఇన్ వెరీ అక్యూట్ కండిషన్స్ ఇట్ ఈస్ బెల్లాడోనా. గ్రేట్ డ్రైనెస్, లోపల మండిపోతూ ఉంటుంది అంట. ఇన్సేన్ కేసెస్ అండ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఆఫ్టర్ చెక్డ్ హై ఫీవర్స్. అతి తీవ్ర జ్వరములను అణచివేసిన తరువాత కలుగునట్టి ఉన్మాద స్థితులు లేదా పిల్లల అనివార్య స్థితి. ఇన్ సచ్ కేసెస్ దే మే రిక్వైర్ belladonna 1 or sometimes 10. The child with destructive mentality, you can start with 200, and if the patient may require sometimes 1 or 10 you have to give it. Then the fever comes once again and everything will be rectified automatically. But it is a great help. For 3 or 4 days you have to guard the situation very carefully. కదిలించామంటే మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ అలాంటి వాడాలి. ఇది విపరీతమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్కప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదు. తప్పకుండా వేయచ్చు, కానీ అట్లా దానికి లొంగే కేసులు కాదు పెరపత వాళ్ళు. వీ హ్యావ్ టు ఫేస్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్.
దట్స్ ఆల్. మనం సామాన్యంగా ఛాన్స్ తీసుకుంటానే దాంతో అనదర్ మూడవది సివియర్ టూతేక్ విత్ థ్రాబింగ్ సెన్సేషన్, దుర్భరమైన పంటి నొప్పి, లోపల కదలుతున్నట్లు ఉండను, ఎస్పెషలీ ఆఫ్టర్ ఎ కోల్డ్ ఎక్స్పోజర్, చలిగాలి తగిలిన తరువాత వచ్చును. దిస్ ఈస్ అనదర్ ప్రామినెంట్ థింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఫేమస్ బ్లడ్ ఫర్ సచ్ టూతేక్స్. సన్నీళ్ళు తాగితే భరించలేడు. సన్నీళ్ళు తాగితే భరించగలిగితే బెల్డోనా కాదు. కోల్డ్ వెదర్ కానీ, కూల్ బ్రీజ్ కానీ, కోల్డ్ వాటర్ కానీ భరించలేడు. భరించలేని వాడైతేనే బెల్డోనా సరిపోతుంది. అనదర్ ప్రాబ్లం వాడు ఇలాగా అంటుంది అంటాడు, వాడు చెప్పాల్సిందే, మనకేం తెలియదు. అండ్ అనదర్ ఇండికేషన్ ఈస్ పార్ట్స్ బ్లీడ్ వెరీ ఈజీలీ. ఏ భాగం నుండి ఏమో తేలికగా రక్తస్రావం జరుగుతుంది. పనుకుంటున్నాడు అనుకోండి, ఇంత రక్తం వచ్చేస్తుంది. లేదా పళ్ళు నవ్వుకుంటూ ఇట్లా గట్టిగా వాయించాడు, బాడీ ఇంత రక్తం వచ్చేస్తుంది. అట్లా పిల్లలు ముక్కు పెరిగింది అనుకోండి, ఇంత అక్కడ కషాయం దుకాణం రక్తం పడుతుంది. ఇట్లా పళ్ళు పడుతుందని వాడు చెంపు పోర్లించాడు. అలాగే యూట్రినరీ హెమరేజ్, బోర్డు ఇంత రక్తం పోతుంది. ఫ్రెష్ రెడ్ బ్లడ్, ఇవన్నీ కూడా బెల్డోనా. We will continue tomorrow. A few more observations about belladonna and we will complete it. We talked about checked fevers yesterday. బాగా హై ఫీవర్ రావటం, మెనింజైటిస్ కానీ ఇట్లాంటిది, దాన్ని సడన్గా చెక్ చేయడం, లేదా ఎరప్షన్ ఫీవర్స్, డీజిల్స్ కానీ స్మాల్ పాక్స్ కానీ రావటం, వాటిని తెలియక చెక్ చేయడం, తర్వాత పర్మనెంట్గా మెంటల్గా పేషెంట్ డ్యామేజ్ అయిపోవడం,